హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి గుత్తొంకాయ కూర కర్రీ చేస్తున్నాను. దీని గురించి నువ్వులు, పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసుకున్నానండి. వేసి ఏంపేసుకున్నాను. నేను ఇది చిన్న చిన్న వంకాయలు తీసుకున్నానండి. టేస్టీగా ఉంటుంది. ఇట్లా చిన్న చిన్నవి తీసుకుంటే ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి. ఇవి తీసేయాలండి. ఇట్లా వేయించినాక తీసేయాలి వంకాయలు. ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలా. ఈ 2 టమాటా ముక్కలు వేసానండి. నేనైతే టమాటా వేసుకుంటాను గుత్తొంకాయ కూరలా. కొందరు వేసుకోరు, ఎవరిష్టం వాళ్ళదండి. కొందరు దాల్చిన చెక్క వేసుకోవాలా. కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది రుచి. మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలా. తర్వాత ఈ నూరు పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. ఇది బాగా ఏగనీయాలా, పచ్చివాసన పోయే వరకు. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. మనకు రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలా. చింతపండు గుజ్జు పోసుకోవాలండి. మన గ్రేవీ ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకోవాలా. ఇది చాలా టేస్టీగా అవుతుంది ఈ కర్రీ. తర్వాత వంకాయలు వేసుకోవాలండి. ఇట్లా పైన నూనె తేలినాక అయిపోయినట్టే అండి కర్రీ. పైనుంచి కొత్తిమీర వేసుకొని దింపుకోవాలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు.